అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి నేను మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసిస్ కిచెన్. సో నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మ్యాగీ నూడిల్స్. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి నేను వెల్లుల్లిపాయలండి, ఇవి పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ మ్యాగీ నూడిల్స్ వచ్చేసి గార్లిక్ నూడిల్స్ అండి, అందుకని గార్లిక్ ఎక్కువ వేసుకున్నాను. దీన్ని ఇలాగా దంచేసుకున్నాను, రోట్లో వేసేసి దంచేసుకున్నాను. దీంట్లో పసుపు, ఉప్పు, అట్లాగే కారం ఇవన్నీ కూడా వేసుకొని దీంట్లో మనము కొంచెం వాటర్ పోసుకున్నాము. సో గార్లిక్ చాలా మంచిదండి హార్ట్కి, కానీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గార్లిక్ వల్ల. కొంచెం ఘాటుగా అనిపిస్తుందేమో కానీ చాలా మంచిదండి తినడానికి. సో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. అయితే ఈలోపు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మన నూడిల్స్ని వాటర్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ దాన్ని కుక్ చేసుకోవడానికి ఆల్రెడీ పోయి పెట్టేశాను. సో ఇది ఆల్రెడీ కుక్ అవుతూ ఉంటుంది పక్కన. ఈలోపు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ, ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు వేసి ఏదైతే చేసామో దాన్ని దీంట్లో వేసేసుకొని కొంచెం కుక్ అవనిద్దామండి. ఇది కొంచెం కుక్ అయితే చాలు. కొంచెం మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అది కుక్ అయ్యేటప్పుడు కూడా. ఈ గార్లిక్ తినేటప్పుడు మీకేం పచ్చి పచ్చిగా తగలదు, టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసి మ్యాగీ నూడిల్స్. నేను ఈపీ మ్యాగీ తీసుకున్నాం మేము. ఈపీ మ్యాగీలో వచ్చే మసాలా కూడా వేసాను నేను. మీకు నూడిల్స్లో వచ్చే మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇందులో వేసుకొని మంచిగా కుక్ అయ్యే వరకు ఒక్క సెకండ్ అలా కుక్ చేసుకుంటే చాలండి. ఇది కుక్ అయ్యేటప్పుడు ఈలోపు పక్కన మీరు ఏం చేసుకోవాలంటే నూడిల్స్ కూడా కుక్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఇది కుక్ చేసుకోవాలి. లేదు అంటే అది కుక్ చేసుకొని ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోండి. అదే వాటర్ తర్వాత మనకు ఉపయోగపడుతుందండి. సో ఇలా కుక్ అవుతూ ఉంది కదా, ఇది కుక్ అయ్యే నిమిషం వరకు కుక్ అవుతుంది. కుక్ అయితే చాలు, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఆ వెల్లుల్లిపై పచ్చి స్మెల్ పోయే వరకు అంతవరకే. అయితే దీంట్లో ఇప్పుడు మనం నూడిల్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. నేను వాటర్తో సహా వేసాను, చూస్తున్నారు కదా, వాటర్ ఎంతో లేదు. సో ఇది ఇలా ఈ గార్లిక్ అంతా నూడిల్స్కి పట్టాలి కాబట్టి నేను ఆ వాటర్తోనే అట్లాగే వేసేసానండి. ఇది తినడానికి కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇట్లాగా ఒక్క నిమిషం ఇలా కుక్ అవుతూ ఉంటే చాలండి. ఇలా మేము మ్యాగీలోనే చాలా విధాలుగా చేసుకుంటాము. సో ఇది ఒక రకం అండి. ఇంకా చూపిస్తాను ఏమేమి రకాలుగా చేస్తానో కూడా మీకు. ఇది ఒక నిమిషం ఆ వాటర్ కొంచెం పోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు, అంతేనండి. రెడీ అయిపోయింది. వాటర్ అంతా పోయింది, మీరు చూస్తున్నారు కదా, ఎంతో వాటర్ అనేది కూడా దీంట్లో లేదు అసలు. అయితే మా ఇంట్లో మా మమ్మీ నేను జ్యూసీగా తినడం అనేది ఇష్టం అండి.